మధ్య మధ్యలో అమ్మాయికి కొంచెం ఇబ్బంది పెట్టడము, చాలా మంది వెళ్ళి నువ్వు ఇదే కనుక జరగటం నిజం అనుకుంటే మెడికల్ మాఫియా దీని వెనకాల ఉంది. మెడికల్ మార్క్స్ మాఫియా అనాలి. అంటే మెడికల్ కాలేజెస్లో మనం జరుగుతుంటాం, చాలా సందర్భాల్లో విన్నాం, చూసాం కూడా. వాళ్ళ మాఫియా ఈ ఇంటర్వెన్షన్ని ఇష్టపడక అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఇదేంటనేది సిబిఐ తెలుస్తుంది. బట్ ఇప్పుడు నేరం నిర్ధారణ అయ్యేదాకా వచ్చిన అనుమానాల్ని పరిశీలించాలి, అనుమానితులను అదుపులోకి తీసుకొని మాట్లాడాలి. డెఫినెట్గా అండి. ఇప్పుడు సిబిఐ చేసే పని, ఇప్పుడు సిబిఐ ఏదైతే చేస్తుందో ఇది ఆ స్టేట్ పోలీస్ ఫస్ట్ డేనే చేయాల్సింది. లాస్ట్ అమ్మాయి నలుగురితో కలిసి కూర్చొని అంటే తెలియదండి మనకి ఎగ్జాక్ట్గా ఎంత ఎరేజ్ అయింది ఏంటనేది. ఐ థింక్ ఇట్ బి ఇర్రెస్పాన్సిబుల్ ఆన్ మై పార్ట్ టు కామెంట్ ఆన్ దాట్. కాకపోతే ఏంటంటే అక్కడ జరగాల్సిన విధంగా జరగలేదు. ఎందుకో ఫస్ట్ గ్రౌండ్ జీరో దగ్గర నుంచి మొత్తం అన్ని దాచిపెట్టడం కానీ, పక్కకి డైవర్ట్ చేయటం కానీ, దాని గురించి అబద్ధం చెప్పడం కానీ ఇలాగే అవుతుంది. చేయాల్సిన విధంగా చేయట్లేదు. ఎవరు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేయాల్సిన విధంగా చేయలేదు అక్కడ. సో ఇది ఇంత జరిగిన తర్వాత మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సరే సిబిఐ ఎలాగో రంగంలోకి దిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ నుంచి ఒక రిపోర్ట్ అడగచ్చు కదా. కర్ణాటకలో భూ కుంభకోణంలో గవర్నర్ ఆయన మీద విచారణకి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు విచారణ జరపండి లేదా ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ హోమ్ని ఆవిడే హోల్డ్ చేస్తున్నారు. అది కూడా మమతా బెనర్జీ గారే. ఆమెను అడగచ్చు కదా, ఎందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉదాసీనంగా ఉంది? ఉదాసీనంగా అస్సలు లేదండి. ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ మొన్న ఎర్రకోట నుంచి కూడా ఆయన ఇమీడియట్గా అడ్రస్ చేశారు. అండ్ డెఫినెట్గా రిపోర్ట్స్ తీసుకుంటారు. భద్రంగా చూసుకోవాలన్నారు ఆయన. మాట అంత ఓపెన్గా ఎర్రకోట నుంచి అడ్రస్ చేస్తూ ఐబీ రిపోర్ట్స్ అన్నీ తీసుకుంటారండి. ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్స్ తీసుకుంటారు, గవర్నర్ గారు ఇచ్చే నివేదికలు ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్గా కేసు సిబిఐకి కోర్టు ద్వారా వెళ్ళింది. సో కోర్ట్ ఈస్ గోయింగ్ టు డైరెక్ట్ ద ఎంక్వైరీ ప్రెటీ మచ్. సో అందువల్ల ఈవెన్ సెంటర్ తీసుకున్నా కూడా సిబిఐకే కదా మేము కూడా అడిగేది. సో సిబిఐ ఎనీవే గాట్ ఇన్వాల్వ్డ్. సో లెట్స్ వెయిట్ వాట్ ద సిబిఐ ఏం తెలుస్తుంది అనేది. చాలా తొందరగా వాళ్ళు వితిన్ 24 hours స్టార్ట్ చేశారు వర్క్ వాళ్ళు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనేది. అండ్ ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, ఎంత వీళ్ళు ఎన్ని దాచిపెట్టాలన్నా ఏదున్నా కూడా, ఏమి బ్లాచప్ చేసినా ఏం చేసినా కూడా ఈ రోజుల్లో టెక్నికల్ ఎవిడెన్స్, జెనెటిక్ ఎవిడెన్స్ ఉంటే పట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సిమెన్ ఉంది, చాలా ఉన్నాయి, జెనెటిక్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అందులో అమ్మాయి అంత దారుణంగా ఫోరెన్సిక్ అండ్ టెక్నికల్ ఇది చాలా ఉంటుందండి, చాలా ఎవిడెన్స్ ఉంటుంది. ఫోన్ డేటాస్ కానివ్వండి, లేదు ఇతని ఫోన్ని బట్టి పక్కన ఏ ఫోన్స్ ఉన్నాయి, ఇతని ఫోన్ నుంచి లాస్ట్ ఎవరికి ఫోన్ చేశాడు, ఇవన్నీ కూడా తీసుకుంటారు. అట్లాగే ప్రిన్సిపల్ విల్ బి క్వశ్చన్డ్ హెవీలీ. ప్రిన్సిపల్ నేమ్ స్పేర్ చేయరు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రిన్సిపల్ ఎందుకు అంత ఇమీడియట్గా రిజైన్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే జనరల్గా వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక హాస్టల్ వార్డెనో లేకపోతే ఒక హాస్పిటల్ సూపరింటెండెంటో కాలేజ్ ప్రిన్సిపల్ అనుకోండి, మీరున్న ప్రెమిసెస్లో ఒక అమ్మాయి చనిపోయింది అనుకోండి, మీరు ఒక విధంగా గార్డియన్షిప్ తీసుకొని మీరే ఫస్ట్ పోలీస్కి కాల్ చేస్తారు, మీరే రిపోర్ట్ చేస్తారు. పోలీస్ అక్కడికి రీచ్ అయ్యేంత వరకు మీరే దాన్ని కార్డన్ ఆఫ్ చేసి యూ మేక్ షూర్ దట్ ద సీన్ ఆఫ్ అఫెన్స్ ఇస్ ప్రొటెక్టెడ్. ఇవేమీ చేయకుండా ఆయన రిజైన్ చేయటం ఏంటి అనేది అర్థం కాని ప్రశ్న, అర్థం కాని క్వశ్చన్ అది. ఆయన ఎందుకు రిజైన్ చేద్దాం అనుకున్నాడు అసలు అని? పోనీ రిజైన్ చేద్దాం అనుకున్నవాడు వీళ్ళు ఏమన్నా ఇది చేయకుండా ఆయన్ని పక్కన పెట్టారా? తీసుకెళ్ళి ఇంకొక చోట పెడతారు ఆయన్ని. వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు. అలాగే ఇంత బ్యాడ్ క్యారెక్టర్ ఇప్పుడు పోలీస్ వాళ్ళే చెప్తున్నారు, అతను దీని నుంచి పర్వర్టెడ్ సెక్షువల్ బిహేవియర్ ఉంది, ఫోన్లో మొత్తం పోర్నోగ్రఫిక్ ఇది ఉంది, ఇతను పోర్న్ ఎడిక్ట్ ఇది అని చెప్తున్నారు. 4 వైఫ్స్ 2 కంప్లైంట్ చేశారు. ఇవన్నీ చెప్తున్న వాళ్ళు మరి పోలీస్ అవుట్ పోస్ట్లో మహిళలు అంతమంది ఉన్న దగ్గర, పేషెంట్స్ అంతమంది దగ్గర ఉన్న నర్సులు, ఫిజియోథెరపిస్టులు ఇంతమంది మహిళలు ఉంటారు కదండి. అలాంటి చోట ఇలాంటివన్నీ ఎలా పెట్టారు అసలు? ఎలా పెట్టారు? అతనికి అంత ఫ్రీ యాక్సెస్ హాస్పిటల్లోకి ఎట్లా ఇచ్చారు అసలు? పోలీస్ చెక్ పోస్ట్లో ఉన్నాడు, పోలీస్ చెక్ పోస్ట్కి లిమిట్ అవ్వాలి. ఏదైనా డాక్టర్ మీద ఏదైనా దాడి ఏదైనా ఉన్నప్పుడు వీళ్ళు పిలిస్తే వస్తారు వాళ్ళు, అంతే. అంతేగాని వాళ్ళు మామూలుగా ఫ్రీగా తిరగరు విత్ ఇన్ ద హాస్పిటల్ లోపల అంత ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది ఇతనికి? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలవలసిన అంశాలు. సిబిఐ రంగంలోకి దిగింది కాబట్టి మీరు అన్నట్టు అట్లాగే ఏంటంటే అట్లాగే ఆ అమ్మాయి లాస్ట్ నలుగురితో ఎవరితో అయితే డిన్నర్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి తను వచ్చి పడుకుంది. ఆ డిన్నర్ చేసిన 4 వ్యక్తిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది.
వాళ్ళు ఎవరితో అన్న షేర్ చేశారా ఈ అమ్మాయి వెళ్ళి క్యాషువల్గా కూడా చెప్తారు కదా ఒక్కోసారి వేరే వాళ్ళు ఎవరైనా కాల్ చేసినప్పుడు జస్ట్ నో వీ హ్యాడ్ డిన్నర్ షీ వెంట్ టు స్లీప్ క్యాషువల్గా కూడా చెప్తారు ఒక్కోసారి, అంటే నాట్ టు డ్యామేజ్ ఆర్ ఎనీథింగ్, బట్ తెలియకుండా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు ఎవరికన్నా. సో అట్లా ఎవరితో అన్న వాళ్ళు మాట్లాడారా, లేకపోతే వాళ్ళల్లో ఎవరికన్నా ప్రమేయం ఉందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలవలసిన అంశాలు. అంటే మెడికల్ గ్రూప్స్లోంచి పర్టికులర్లీ స్టూడెంట్ గ్రూప్స్లోంచి వస్తున్న న్యూస్ ఏంటి అంటే షీ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ షీ వాజ్ సంబడి హూ వుడ్ క్వశ్చన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఆమెని సైలెన్స్ చేయడానికి చంపేసి ఇదో తర్వాత రేప్ చేసి ఏమైనా చేశారా అనేది ఒక క్వశ్చన్ తీసుకొస్తున్నారు. కానీ మీకు కూడా ఇదే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అంటే భయపెట్టే ప్రయత్నం లాగా ఏమైనా చేశారా అనేది ఒక ఇది. బట్ ఐ డౌట్ ఇఫ్ ఎనీబడి వుడ్ గో. ఎందుకంటే ఈ అమ్మాయి ఎందుకు నాకు నమ్మాలనిపించలేదంటే అది ఈ అమ్మాయి ఇలాగ ఇంకో 6 monthsలో ఫినిష్ చేసి వెళ్ళిపోతుంది. షీఈ్ అబౌట్ టు ఫినిష్ హర్ కోర్స్. అమ్మాయి మీద అంత వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా అంటే షీ మైట్ హావ్ ప్రోబ్డ్ సెవరల్ థింగ్స్ అండ్ అయి ఉండొచ్చు ఆవిడ అందుకే ఆ అమ్మాయి జరుగుతున్న అరాచకాలు బోల్డ్ అని ఆవిడ సేకరించి ఉండొచ్చు. అవన్నీ తన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బయట పెట్టాలి. అందుకే ఐ థింక్ అమ్మాయి క్లాస్మేట్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, అమ్మాయి ప్రొఫెసర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా నేను అనుకోవటం సిబిఐకి వాళ్ళు షేర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా. అండ్ సిబిఐ ఐ థింక్ విల్ బి ఏబుల్ టు క్రాక్ ద కేస్ వెరీ సూన్. సిబిఐ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సిబిఐ దగ్గరికి ఆ సమాచారం వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం కూడా లెట్ us also hope that